తెలంగాణ బీజేపీ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుందా? భిన్న ధృవాల నేతలతో ఇబ్బంది పడుతుందా? కాషాయ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అధికార పార్టీపై ఒకరు, ప్రతిపక్ష పార్టీపై మరొకరు, రపా అంటూ ఇంకొకరు విరుచుకుపడడం దేనికి సంకేతం? నేతల మధ్య విభేదాల, పార్టీ అనుసరిస్తున్న వ్యూహమా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎంపీగా ఏడాది పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈటల రాజేందర్ పనితీరును అభినందించారు. తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారని పార్టీలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఈటల రాజేందర్ ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఉందనే వార్తలకు బండి సంజయ్ హాజరు కాకపోవడమే నిదర్శనమని అంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలో భిన్న ధృవాలుగా వ్యవహరిస్తున్నారనే టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలే. ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవన్నట్లుగా వీరి పరిస్థితి తయారయిందని తెలంగాణ బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామక ప్రక్రియ సైతం ఇదే కారణంగా వాయిదా పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్భం వచ్చిన ప్రతిసారి గత ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ పై నిప్పులు కక్కుతున్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణల మీద ఆరోపణలు గట్టిగా సంధిస్తున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన, సీఎం రేవంత్ పైన ఎక్కువగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఈ ఇద్దరు ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నారని, ఒకరు ప్రతిపక్షంపై, మరొకరు అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారని పార్టీ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. తద్వారా తెలంగాణలో తాము బలపడుతున్నామని విశ్లేషించుకుంటున్నారట. అయితే నిజానికి ఈ ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రప్ప అంటూ ఒంటికాలి మీద లేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలను జైల్లో పెడితే మరిన్ని అవినీతి కేసులు బయటకు వస్తాయని తాజాగా నిజామాబాద్ లో కామెంట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక వేళ పార్టీ నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు, వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాషాయ నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుకు ఢిల్లీ పెద్దలు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.